దేవుడి పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. అందరికీ ప్రేసలా బాగున్నారా? దేవుని స్తుతిస్తున్నారా? దేవుని ఆరాధిస్తున్నారా? ఎంతమంది దినాన ఉపవాసం ఉంటున్నారు? దేవుడు వారందరి ఎడ్ల దేవుని యొక్క ప్రతిఫలము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఫలాలు వారి జీవితంలో కలుగునుగాక, వారు ఆశీర్వదించబడునుగాక. ఇది నాన్న పిలుపు అంటే ఏంటిది? పిలుపు అనగా రక్షణ ఫలము. పిలుపు అనేది ఒక గొప్ప వరము. దేవుడు అనేకులను ఏర్పరచుకున్నాడు, కానీ కొంతమందిని మాత్రమే ఆయన సొత్తుగా ఉండుటకు, ఆయన స్వాస్థ్యమైగా ఉండుటకు, ఆయనకు స్వకీయంగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్నాడు. కొంతమంది పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొద్దివారి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మరి పిలువబడిన వారిని రాజులైన యాజక సమూహంగా, ఆయన సొత్తుగా, ఆయన స్వాస్థ్యంగా దేవుడు ఏర్పరచుకున్నాడు. భక్తుడైన దావీదును రాజుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకున్నాడు. భక్తుడైన మోషేను మరి ఒక యాజకుడిగా ఉండుటకు, ఒక రాజుగా ఉండుటకు, మరి ఒక నాయకుడిగా ఉండుటకు, సకల శాస్త్ర ప్రావీణ్యుడిగా ఉండుటకు, యుద్ధంలో అన్ని రంగంలో ఆరితేరిన వాడిగా ఉండుటకు, ఒక నత్తివాడైన మోషేను ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా దేవుడు ఏర్పరచుకున్నాడు. పిలుపు అనగా రక్షణ ఫలము, ఆత్మ ఫలము మరియు ఆత్మల సంపాదన ఫలము. వారి క్రియలు మంచివైనట్లయితే మంచి క్రియలు కనబడతాయి, లేని ఎడల అది డాంబికమవుతుంది. పిలుపు ఉండి కూడా పని చేయని వారు ఎంతోమంది మనకి కనబడుతుంటారు. దైవ పిలుపు కలిగి దానిని కాపాడుకొనొచ్చు, హృదయపూర్వకంగా పరిచర్య చేయొచ్చు చురుకుగా ఉండేవారు ఎంతోమంది మనకి కనబడుతుంటున్నారు. మోషే మొదట దేవుడు మోషేను పిలిచినప్పుడు, నేను నత్తివాడను, నోటి మాంద్యం గలవాడనని సాకులు చెప్పుతూ, తనకు పిలుపు ఉన్నా కూడా దైవ చిత్తానికి లోబడక, దైవ చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ, దేవునికి దూరం అవుతూ ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాల పాలు, ఎన్నో శ్రమల పాలు, ఎన్నో అవమాన పాలై మరి తప్పించుకుంటూ తిరిగినప్పుడు దేవుడు తనను దర్శించాడు. తనను ఒక నాయకుడిగా ఉండుటకు, అనేకులను రక్షించుటకు, ఇశ్రాయేలు ప్రజలను 6 లక్షల కాల్బం అంతమంది ప్రజలను నడిపించుటకు, రక్షించుటకు, వారిని కట్టుటకు, నాటుటకు, వారి కొరకు ఒక పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాయుటకు, వారికి బోధించుటకు, ధర్మశాస్త్రాన్ని పఠించుటకు, నాయకుడిగా ఉండుటకు దేవుడు మోషేను దీవించాడు, ఆశీర్వదించాడు. మరి ఈ లోకంలో మోషే దేవుని చేత పిలువబడ్డాడు కాబట్టి ఒక ప్రవక్తగా, ఒక నాయకుడిగా, ఒక రాజుగా, మరి ఒక యజమానిగా మరి మోషే పిలువబడినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది. మోషే ఒక ఆది అపోస్తలుడుగా కూడా దేవుడు ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యంను గూర్చిన అనుభవ జ్ఞానం కలవారై ఉండవల్లని ఇచ్చేయించుచున్నాడు. 1 తిమోతి 2:4. అందుకే ఆయా భక్తులను ఏర్పరచుకొని తన సేవ చేయుటకు, తన చిత్తాన్ని నెరవేర్చుటకు, తన చిత్తంలో నడుచుటకు ఒక్కొక్క భక్తుని ఒక్కొక్క రీతిగా వాడుకొని దైవ చిత్తానికి లోబడిన వారిని దీవించాడు, ఆశీర్వదించాడు. దైవ చిత్తాన్ని మరి కొనసాగి ముందుకు అనేకులను రక్షించే బిడ్డగా ఉన్నవని ఆశీర్వదించాడు. రక్షణ అనగా యేసు. రక్షణ ప్రతి ఒక్కరికి అవసరం. గొప్ప రక్షణ అనే దానిలోనికి రావాలనుకుంటే ప్రతి ఒక్కరూ యేసయ్య స్వరం వినాలి. యేసయ్య స్వరం వింటూ ముందుకు సాగినట్లయితే దేవుడు వారి కుటుంబాలను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అపోస్తుల కార్యము 4:12 యేసు నామంనే మనము రక్షణ పొందాలి. మరి ఏ నామం వలన రక్షణ కలగదని దేవుని వాక్యము సెలవిస్తుంది. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎంతమంది అయితే రక్షణ పొందుతారో వారందరూ నిత్య జీవానికి అర్హులు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఏ విధంగా కానానుకు నిబంధన చేయబడి కానానుకు
వాగ్దాన ఫలము పొందుటకు మోషే ద్వారా కానానుకు ఏ విధంగా చేర్చబడ్డారు. దేవుని వాక్యము స్పష్టంగా తెలియచేయబడింది. దేవుడు వాగ్దానమిచ్చి నెరవేర్చుటకు సమర్థుడు. ఆయన వాక్కు సున్నైనను పొల్లైనను పోదని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక దేవుని అంగీకరించిన వారికి ఆయన కృప చొప్పున పిలువబడిన వారందరికీ సమస్తము సమకూడి మేలే చేస్తానని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ఆయనను అంగీకరించండి, ఆయనను స్తుతించండి. దేవుని ప్రేమించువారు 1000 తరముల వరకు కర్ణింపబడి దీవించబడతారని దేవుని వాక్యము సెలవిస్తుండగా, ఆది అపోస్తుడైన మరి పౌలు కూడా ఏ విధంగా దేవుని సేవించి దేవుని పిలుపుకు లోబడి గొప్ప ఆది అపోస్తుడుగా ఏ విధంగా దీవించబడ్డాడో, ఆశీర్వదించబడ్డాడో, గొప్ప చేయబడ్డాడో దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియచేయబడుతుంది. తిమోతి మరి ఏ విధంగా పౌలును వెంబడిస్తూ గొప్ప సేవకుడుగా మార్చబడ్డాడో బైబిల్ వాక్యం అంతట్లో మనకి కనబడుతుంది. కాబట్టి మనం దేవుని సేవించాలి,